కొద్ది రోజులుగా పుష్ప 2 నుంచి ఊరిస్తూ వస్తున్న స్పెషల్ సాంగ్ వచ్చేసింది. ఈ సాంగ్ కోసం ఓ వర్గం ఆడియన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేశారు. పైగా ఈ ఐటమ్ సాంగ్ కోసం చాలా రకాల డిస్కషన్స్ కూడా జరిగాయి. పార్ట్ 1లో సమంత చేసిన ఊ అంటావా మావా ఊ అంటావా మావా ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసిన మాట వాస్తవం. ఇంటా బయట సోషల్ మీడియా రీల్స్ వీడియోస్తో రచ్చ చేసింది. దీంతో పార్ట్ 2 మీద చాలానే అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఆ సాంగ్లో చంద్రబోస్ రాసిన సాహిత్యం పాట స్థాయిని మరింత పెంచింది. ప్రేమైనా ఏదైనా సరే అమ్మాయికి ఇష్టమైతేనే అనే రీతిలో ఆ సాంగ్ను కంపోజ్ చేశారు. ఇక ఇప్పుడు శ్రీలీల వంతు వచ్చేసింది. ఫోటోలు దించుకోండి కానీ జాగ్రత్త లేదంటే దెబ్బలు పడతాయంటూ వచ్చేసింది ఈ సాంగ్. అయితే మొదట ఈ కిసిక్ సాంగ్కు కాస్త మిశ్రమ స్పందన వచ్చింది. చూస్తుంటే ఈసారి చంద్రబోస్ కాస్త వెరైటీ ప్రయోగం చేశారనిపిస్తోంది. ఇంకా ఈ పాటను జాగ్రత్తగా గమనిస్తే ఓ మంచి మెసేజ్ కూడా ఉందనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, ట్యూన్, బీట్స్ అన్నీ అల్టిమేట్ అనిపించుకునేలా ఉన్నాయి అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. సాంగ్ స్టార్ట్ చేయడానికి కాస్త టైం తీసుకున్నారు, కానీ ఈ కిసిక్ సాంగ్ స్లో పాయిజన్ల ఆడియన్స్కు ఎక్కేలా ఉంది. దేవి సాంగ్స్ అన్నీ కూడా కొన్ని రోజులు గడిచే కొద్దీ రీచ్ పెంచుకుంటూ ఉంటాయి. మొదట విన్నప్పుడు అదిరిపోయింది అనే టాక్ రాకపోయినా క్రమంగా ఆడియన్స్కు ఎక్కేసి చార్ట్ బస్టర్ కొట్టేస్తాయి. ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో ఈ సాంగ్ గురించి మిక్స్డ్ ఒపీనియన్స్ వినిపిస్తున్నాయి. ఇది ఎలాంటి సాంగ్ అయినా సహజమే. ఇక కిసిక్కు ఇచ్చిన కిక్ ఆడియన్స్ను ఊహు అనిపిస్తుందా తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. పైగా ఇది కేవలం లిరికల్ సాంగ్ మాత్రమే. అక్కడక్కడ బన్నీ, శ్రీలీల వేసిన స్టెప్స్ చూపించారు, కానీ అది పూర్తి స్థాయిలో లేదు. సో బిగ్ స్క్రీన్ మీద బన్నీ, శ్రీలీల స్టెప్పులు చూశాక కానీ ఓ క్లారిటీకి రాలేదు. మరోవైపు రీసెంట్గా జరిగిన ఈ ఈవెంట్తో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎప్పుడెప్పుడు సినిమాను చూద్దామా అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. కానీ సుకుమార్ మాత్రం కాస్త టెన్షన్ పెట్టిస్తున్నాడని చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే ఇంకా సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. సినిమా రిలీజ్కు ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. పార్ట్ 1 రిలీజ్ టైంలోనూ ఇదే జరిగింది. లాస్ట్ మినిట్లో అందరినీ టెన్షన్ పెట్టించాడు లెక్కల మాస్టర్. కానీ రిజల్ట్ మాత్రం బ్లాక్ బాస్టర్ సెన్సేషన్ అయ్యింది. సో ఈసారి కూడా అది వర్కౌట్ అవుతుందా అని అంతా భావిస్తున్నారు. ఏమవుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.